హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ భూమికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడిని అలాగే లోకేష్ గారి మీద చాలా ఆరోపణలే చేశారు. ఇప్పుడు ఆయన టైంలో మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్ తనయుడు జోగి రాజు ఈరోజు అదే అగ్రిగోల్డ్ భూములకి సంబంధించి ఇష్యూలో అరెస్ట్ అవ్వడం జరిగింది. మరి లోకేష్ గారు చెప్పినట్టు రెడ్ బుక్ ఓపెన్ అయిందా? అసలు ఆ టైంలో నిజంగా ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు డివిఎస్ గారు ఉన్నారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే లోకేష్ గారి మీద ఆరోపణలు అయితే చేశారు. నిజంగా వాళ్ళు ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవటమో లేకపోతే అమ్ముకోవటమో ఇంకోటి జరుగుంటే ఆ రోజు అరెస్ట్ చేయించాల్సింది. జస్ట్ ఆరోపణలు మాత్రమే చేశారు. కానీ ఈరోజు అదే ఇష్యూ మీద ఆ టైంలో మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్ వాళ్ళ తనయుడు ఈరోజు అరెస్ట్ అవ్వడం జరిగింది. మరి లోకేష్ బాబు గారు అన్నట్టు ఆ రెడ్ బుక్ అనేది ఓపెన్ అయిందంటారా? ఏ అగ్రిగోల్డ్ భూముల మీద అయితే జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశాడో, తెలుగుదేశం పైన, చంద్రబాబు పైన, లోకేష్ పైన బురద చల్లాడో, ఇప్పుడు అదే అగ్రిగోల్డ్ భూముల్లో జగన్మోహన్ రెడ్డి అనుచరుడు జోగి రమేష్ కొడుకు అరెస్ట్ అవ్వడం దేవుడి స్క్రిప్ట్. జగన్మోహన్ రెడ్డి చెప్పేది దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే అన్నమాట. ఎందుకంటే అగ్రిగోల్డ్ భూముల్ని కాపాడింది ఎవరు, అగ్రిగోల్డ్ భూముల్ని కబ్జా చేసింది ఎవరు, ఇవాళ ప్రజల కళ్ళ ముందే ఉందన్నమాట. జగన్మోహన్ రెడ్డి గుడ్డగాల్చి తెలుగుదేశం నేతల ముఖాన వేసి తుడుచుకోమన్నాడు అనేది ఇక్కడ కనపడుతున్న వాస్తవం. ఇప్పుడు ఇవాళ జోగి రమేష్ తెలీదా అది అగ్రిగోల్డ్ భూమి అని? అగ్రిగోల్డ్ భూమి అని తెలిసి దాన్ని సర్వే నంబర్లు మార్చి వీళ్ళు కబ్జా చేశారు. ఏది విజయవాడకు దగ్గరగా ఆ భూములు ఉన్నాయి అంబాపురంలో. ఇప్పుడు ఆ సర్వే నంబర్ 87, 88లో భూమి కొనడం ఏంటి, 87 నంబర్ వేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవటం ఏంటి? ఆ భూములు ఎవరివి? అవి అగ్రిగోల్డ్ ఫౌండర్ రామారావు, ఆ రామారావు తండ్రి కొన్నాడు, మనవాళ్ళ పేరు మీద వాటిని చేశాడు. ఆ భూములు మరి ఇవాళ జోగి రమేష్ కొడుకు రాజీవ్ పేరు మీద, జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావు పేరు మీద ఎలా రిజిస్టర్ చేశారు? ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది కుట్ర. ఏంటి? అగ్రిగోల్డ్ భూములు అవి సీజ్ చేసిన భూములు, ప్రభుత్వం సీజ్ చేసింది వాటిని. ఇప్పుడు 7 రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ స్కామ్ జరిగింది. దగ్గర 34 లక్షల మంది డిపాజిటర్లు బాధితులుగా ఉన్నారు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే 19 లక్షల మంది. 7,000 కోట్ల రూపాయల స్కామ్ అది. ఇప్పుడు 4,000 కోట్లో ఏమో విలువైన భూములు స్వాధీనం చేసుకున్నప్పుడు డిపాజిటర్లకి ప్రభుత్వం రక్షణగా ఉంది. ఒక్కొక్క డిపాజిటర్కి న్యాయం చేస్తూ వస్తోంది. చంద్రబాబు అప్పుడు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు చంద్రబాబు ఉన్నప్పుడు చనిపోయారు బోల్డ్ మంది ఆవేదనతో అగ్రిగోల్డ్ వల్ల, 100 మంది పైగా. వాళ్ళందరికీ తలా 5 లక్షలు ఇచ్చారు. 5 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. అట్లాగే డిపాజిటర్లకి ఫస్ట్ 10,000 డిపాజిట్ చేసిన వాళ్ళకి, 20,000 డిపాజిట్ చేసిన వాళ్ళకి క్లియర్ చేయడం కోసం నీకు 360 కోట్ల బడ్జెట్ పెట్టారు. 260 కోట్లు పంపిణీ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఈ అగ్రిగోల్డ్ బురదంతా తెలుగుదేశం మీద వేసి లోకేష్ హాయిలాండ్ భూములు కొట్టేశాడని ప్రచారం చేసి, హాయిలాండ్ భూములు లోకేష్ కొట్టేస్తే కేసు ఎందుకు పెట్టలేదు? రిజిస్ట్రేషన్ దొరకాలి కదా, డాక్యుమెంటు దొరికిందా? లోకేష్ పేరు మీద సెంటు భూమి రిజిస్టర్ అయిందా? మరి ఇవాళ అగ్రిగోల్డ్ భూములు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ ఉన్నాయి? ఇక్కడ స్పష్టంగా జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు అని రాసి ఉందే. ఇవాళ జోగి రమేష్ ఇవాళ దీన్ని ఏమంటున్నాడు? రాజకీయ కక్ష సాధింపు అంటున్నాడు, లేకపోతే బీసీలపై దాడి అంటాడు, గౌడలపై దాడి అంటాడు. గౌడలపై దాడి అంటే ఇప్పుడు కులం గుర్తొచ్చిందా? ఆ రోజు రేపల్లెలో 10వ తరగతి గౌడ బిడ్డ అమర్నాథ్ గౌడ్ సజీవ దహనం చేశారు. ఏంటి? వాళ్ళ అక్కని ఏడిపించద్దు అని అడిగితే 10వ తరగతి చదివే అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ బస్ తగలబెట్టినప్పుడు ఏమైంది? ఈ గౌడ నోరెందుకు మూతపడింది? ఇప్పుడు అనేక మంది గౌడ కులస్తులపై మీరు కేసులు పెట్టారే, తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపారే, అప్పుడు కనపడలేదా బీసీ ట్యాగ్? కొల్లు రవీంద్ర ఎవరు? బీసీ కదా, మత్స్యకార్.
ఆయన్ని మరి మీరు 58 రోజులు జైల్లో పెట్టినప్పుడు గుర్తు రాలేదా బీసీలపై దాడి అని? అచ్చెన్నాయుడు, ఉప్పల వెలమ బీసీ కాదా? 83 రోజులు అతను జైల్లో పెట్టినప్పుడు ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేశారా ఇది మత్స్యకారపై దాడనో, ఇది ఉప్పల వెలంపై దాడనో? అంటే నీ అవినీతిని కులం మీద రుద్దే ప్రయత్నమా? నువ్వు చేసింది తప్పు. అగ్రిగోల్డ్ భూమి కొనడం తప్పు. భూమి మీద మోజుతో భూదాహంతో మీరు అది కబ్జా చేశారు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, తహసీల్దారులను బెదిరించారు, సర్వేయర్లని బెదిరించారు. సర్వేరాళ్ళు నంబర్లు మార్చడం ఒక కుట్ర. ఇంకా ఏమంటారు, మేము ఈనాడులో యాడ్ వేసామంటారు. సాక్షిలో ఎందుకు వేయలే యాడ్? గవర్నమెంట్ యాడ్లన్నీ సాక్షికి ఇచ్చి ఈ యాడ్ ఈనాడుకి ఇచ్చారా? అంటే అది కూడా ఒక కుట్ర. ఇవాళ మళ్ళా ఆ భూమి ఎందుకని ఉంచుకోలేదు? ఆ భూమి మళ్ళీ అమ్మేశారు ఎందుకు? రీసేల్ చేయడం ఒక కుట్ర, సొమ్ము చేసుకోవటం. ఏది? అదెవరో కార్పొరేటర్, వైసీపీ కార్పొరేటర్ చైతన్య రెడ్డికి అంటగట్టడం. అంటే ఎంతమంది బాధితులయ్యారో ఈ ఒక్క కేసులో మనకు కనపడుతుంది. అగ్రిగోల్డ్ సర్వే నెంబరు మార్చటం వాళ్ళు బాధితులు. అది మార్చినందుకు ఆ రెవెన్యూ అధికారులు, తహసీల్దార్, సర్వేయర్లు వాళ్ళు బాధితులు. ఇప్పుడు నువ్వు అమ్మావు, అమ్మిన కొనుగోలు చేసిన వాళ్ళు ఇంకొక బాధితులు. ఇవాళ జోగి రమేష్, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి దీనికి. హైలాండ్ నెపం మరి లోకేష్ మీద వేసినప్పుడు నీ మంత్రి కొడుకు, నీ మంత్రి వాళ్ళ హైలాండ్ భూములు కొన్నారంటే అసలు ఈ భూదాహం ఏంటి? వీడేమో అగ్రిగోల్డ్ భూములు కొనటం, వాడు అక్కడ గుడివాడలో ఇంకొకడు, అతనేమో ఎండోమెంట్ భూములు, కొడాలి నాని ఆ భీమేశ్వర టెంపుల్లో, సోమేశ్వర టెంపుల్లో అక్కడ 25 ఎకరాలు అతను, అతని కుటుంబ సభ్యులు, అనుచరులు, అది దేవదాసీల భూమి అంటారు. అంటే దేవదాసీలకి ఇనాంగా ఇచ్చే భూమి. మామూలుగా నాయి బ్రాహ్మలకి ఇనాంగా ఇస్తారు, ఆ బోయిలకి ఇనాంగా ఇస్తారు దేవాదాయ భూములు. దేవదాసీ వ్యవస్థ రద్దు అయితే ఆ భూములు ఎవరికి వెళ్తాయి? ఎండోమెంట్కి వెళ్తాయి, గవర్నమెంట్కి వెళ్తాయి. అక్కడి నుంచి వాళ్ళని ఒత్తిడి చేసి నోట్ యూజ్ సర్టిఫికెట్ తీసుకుని ఆ భూములు కొడాలి వింజారాణి పేరు మీద, కొడాలి నాగేశ్వరరావు పేరు మీద, అనుచరుల పేరు మీద మార్చారంటే ఒక్కొక్క ఎకరం 3 కోట్లు అంట. 25 ఎకరాలు 75 కోట్లు కొడాలి నాని స్వాహ. అరే అగ్రిగోల్డ్ భూములు ఇతను, ఎండోమెంట్ భూములు అతను, ఎస్టేట్ భూములు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జమీందారీ భూములు ఏదో రాగాలపల్లి అనే ఒక విలేజ్లో 1000 ఎకరాలు అతను, అతని అనుచరులు. అరే ఆ భూదాహానికి హద్దు ఎక్కడ, అంతెక్కడ? ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణ పేరు మీద 260 ఎకరాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీకు వర్తించదా? మదనపల్లిలో ఫైళ్లు గాలబెడతారా? అంటే మీ భూముల స్కామ్స్ బయటకు వస్తాయని ఫైళ్లు గాలబెడితే స్కాములు బయటకు రాకుండా ఆగుతాయా? ఇప్పుడు 2 ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు. అందులో ఆ సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్ అయ్యాడు అక్కడ మదనపల్లి. మొన్న సిసోడియా వెళ్ళి మదనపల్లిలో 2 రోజులు ఉంటే 2700 అర్జీలు వచ్చినాయి అంట. నా భూమి ఆడాక్రమించాడు, నా భూమి పెద్దిరెడ్డి ఇక్కడ కబ్జా చేశారు. ఇట్లా 2700 దరఖాస్తులు వచ్చినాయి అంటే ఒక భూముల పైనే. ఒకవైపు ముఖ్యమంత్రికి అర్జీలు, మరోవైపు మంత్రులకు అర్జీలు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 10 రోజుల్లో 15,000 అర్జీలు. వాటిల్లో 80% ల్యాండ్స్కి సంబంధించి. అంటే అరే భోగాపురంలో అక్కడ జవహర్ రెడ్డి, అదో భాగవతం. విశాఖపట్నం 800 ఎకరాలు ఒక చుక్కల భూములు. ఏంటి భోగాపురం, అక్కడ పరిసరాల్లో జవహర్ రెడ్డి, ఆయన కొడుకు, ఆయన మేనల్లుడు మూర్తి యాదవ్ జనసేన నాయకుడు ఆధారాలతో సహా బయటపెట్టిన పరిస్థితి. ఇది కనుక తప్పు అయితే క్షమిస్తామని కాళ్ళు పట్టుకుంటానన్నాడు ఎవరు? మూర్తి యాదవ్. ఎందుకని ఆ సవాల్కి జవహర్ రెడ్డి స్పందించలేదు? అతని మీద ఎందుకని ఇంతవరకు కేసు వేయలేదు? అంటే అందినంతగా దోచిపారేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఈ భూముల రీసర్వే ముసుగులో ఈ జగనన్న శాశ్వత భూ హక్కుల పథకం అంటూ తెచ్చి ఇంత బ్లండర్సా,
ఇంత భూ బకాసురుల మంత్రులు, ఐఏఎస్లు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, నియోజకవర్గానికి ఒక భూ బకాసురుడు, మండలానికి ఒక భూ బకాసురుడు తయారయ్యారే. 9 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్లో పెడతారా? అసైన్డ్ భూములు, పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలకు ఇచ్చిన అసైన్డ్ భూములు, దేవాదాయ భూములు. ఇవాళ ఎక్కడుంది భూరక్ష? భూములకి రక్ష ఇవాళ కొరబడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వం వీటన్నిటిపైన ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. మనం చూసాం తెలంగాణలో రేవంత్ రెడ్డి హైకోర్టుకు లేఖ రాశాడు. ఏంటి, ఒక సిట్టింగ్ జడ్జిని ఇవ్వండి, ఇక్కడ ఈ కరెంటు ఈ కొనుగోళ్ల పైన విచారణ చేయించడానికి అని చెప్పి. వాళ్ళు సిట్టింగ్ జడ్జి రాకపోతే రిటైర్డ్ జడ్జిని ఇస్తారు. ఎక్కడేదో పీసీ ఘోష్నో ఎవరినో ఇచ్చారు, నరసింహారెడ్డిని కూడా ఇచ్చారు. అక్కడ ఎంక్వైరీలు ఎలా జరుగుతున్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన భూ కబ్జాలు, భూ దందాలు వీటన్నిటిపైన కూడా కేవలం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తే సరిపోదు. కేవలం పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో తీసేస్తే సరిపోదు. సర్వే రాళ్ళు ఇవాళ తీసేస్తే చాలదన్నమాట. ప్రజాధనం కాపాడాలా. ఈ స్వాహా అయిన ప్రతి సెంటు భూమి ఇవాళ పేదల వినియోగంలోకి తేవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పైన ఉంది.